నేను రీ రిలీజ్ ఎలా అనిపించింది? అంటే 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది థియేటర్‌లో చూడగలం అని అనుకోలేదు. రియల్లీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్ గారిని పెద్ద స్క్రీన్‌లో చూసాం కదా! అవును. అవును. ఉదయ్ కిరణ్ గారిని నిజంగా మిస్ అవుతున్నాం ఈ టైంలో. నేను ఆ సినిమాకి కో డైరెక్టర్‌గా పనిచేశాను. ఆహ్, ఉదయ్ కిరణ్ ఆ రోజు అంటే సినిమా రిలీజ్ రోజున చాలా ఎంజాయ్ చేశాడు. అంటే తను ఇంత పెద్ద సక్సెస్‌ని థియేటర్‌లో తనతో పాటు మేము కూడా థియేటర్‌కెళ్ళాం. చాలా ఎంజాయ్ చేశాడు. అసల డెడికేషన్‌తో పనిచేశాడు ఆ సినిమాకి. అంటే ఈ సినిమా ఎలాగైనా పెద్ద హిట్ అవుతుంది అని. ఏం చేయమంటే మీరు సినిమాలో చాలా రియలిస్టిక్ షాట్స్ ఉంటాయి. కింద పడేయి, దొర్లేయి అన్నీ రియల్‌గా చేశాడు. టూప్ లేకుండా. చాలా మంచి కుర్రోడు. రియల్లీ వి మిస్ హిమ్. అంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే ఉదయ్ కిరణ్ గారు ఎప్పుడు లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ స్క్రిప్ట్ డైరెక్టర్‌నే లవ్ స్టోరీస్. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ తో కంపేర్ చేస్తే ఎలా? ఇప్పుడు నాకేం పెద్దగా మార్పు అనిపియట్లేదు. కొంచెం టెక్నాలజీ కొంచెం ఇప్పుడు 4K ఈ టెక్నాలజీలు ఇవి ఉన్నాయి తప్ప, ఇప్పుడు వచ్చిన ఇదే వైబ్ ఉండేదని నా ఫీలింగ్. చాలా సార్లు అనిపించింది. చాలా సార్లు. ఎందుకంటే మేము దగ్గరుండి అంటే కెమెరాకి ఎనకాల మేము ఉండేవాళ్ళం కాబట్టి, ప్రతిసారి మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఆ సీన్‌ల గురించి ఆటిల గురించి. ఇప్పుడు చూస్తుంటుంటే ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నిజంగా వి మిస్ ఎ లాట్. తేజ గారి కాంబినేషన్ లో మనకి అవునన్నారు ఇలాంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి. అవునండి. అవును. సో ఇలాంటి ఇంకా ఉండుంటే ఇంకా తీసుంటే బాగుండేది. అవును. ఉదయ్ కిరణ్ గారు ఉంటే ఆళ్ళ కాంబినేషన్ ఇంకా మంచి హిట్లు వచ్చుండేయేమో. ఒకవేళ ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఉండుంటే ఆయన స్టేజ్ ఎలా ఉంటుంది? డెఫినిట్‌గా మంచి స్టేజ్ ఉండేదండి. అందుట్లో ఎప్పుడు మన తెలుగు సినిమా ఆడియన్స్ ఎప్పుడు మంచిగా ఆదరించారు. మంచి సినిమాలు కూడా మంచివి వచ్చుండే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ కూడా ఇప్పుడు 40స్‌కి వచ్చుండేవాళ్ళు. చక్కగా ఆయన ఆయన తరహా డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ వచ్చుండేయి. రియల్‌గా మిస్ అయ్యాం. చాలా చిన్న ఏజ్‌లో అలాగా జరగటం అనేది. లేడీ ఫ్యాన్స్ ఇప్పుడు సాంగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఆ! ట్రెండ్ కూడా నడుస్తుంది. ఆ! సో ఉదయ్ కిరణ్ గారి సాంగ్స్ కి లేడీ ఫ్యాన్స్ ట్రెండింగ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందమ్మా. అసలు రియల్‌గా చెప్పాలనంటే ఈ వైబ్ అంతా మేము కేవలం ఉదయ్ కిరణ్ కోసమే వచ్చి. ఈ సినిమాని చాలా సార్లు టీవీల్లోను, ఆటిల్లోను చూసాం గానీ, తన కోసమే రావటం. అలాగే మన 'ఆర్‌పీ పట్నాయక్' మ్యూజిక్ ఒకసారి 'గాజువాక పిల్ల' ఈ సాంగ్స్ అన్నీ కూడా థియేటర్‌లో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి అంటే అప్పుడు చూసాం 23 ఏళ్ల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఉండటం అనేది, ఇప్పుడు చూడటం అనేది మాకు ఆనందంగా ఉంది. అనిత గారిని సెలక్షన్‌లో నేను కో డైరెక్టర్‌గా మేము వెళ్ళాం. అలాగే ఉదయ్ కిరణ్ చిత్రం సెలక్షన్ అప్పుడు కూడా నేను వెళ్ళాను. సో వాళ్ళు ఈరోజు ఇప్పుడు అనిత మంచి స్టేజ్‌లో ఉంది. తను కూడా విషెస్ చెప్పింది. రాలేకపోయినా కానీ రియల్లీ అంటే వాళ్ళ కాంబినేషన్ చాలా ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు. బెస్ట్ సీన్ ఏమనిపించింది? అన్నీ నాకు అన్నీ ఇష్టమైన సీన్సే కాబట్టి దాని గురించి ఏం లేదు. కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అవుతుంది. అవునండి. సో అలా మీకు నాకు వాళ్ళిద్దరు సీన్ కంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాండింగ్ చాలా బాగున్నట్టుంది. రియల్ లవర్స్ లాగా ఆ ఫీల్ వస్తది. అది నాకు చాలా ఆనందం. ఉదయ్ కిరణ్ గారి సినిమాలో ఒకవేళ రీ రిలీజ్ కి ఇంకా వేరే ఉండాలంటే ఏ మూవీ? మనసంత నువ్వే చిత్రం నెక్స్ట్. థాంక్యూ. థ్యాంక్ యూ.